నమస్తే వెల్కమ్ టు S6 న్యూస్. రైతు రుణమాఫీపై రైతుల్లో మిశ్రమ స్పందన వస్తోంది. రుణమాఫీ ప్రక్రియ మొదటి విడత పూర్తయి రెండో విడత పూర్తి కావస్తున్నా ఇంకా కొంతమంది రైతులకు రుణమాఫీ కాలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏ ప్రాతిపదికన రైతు రుణమాఫీ ప్రక్రియ చేపట్టారో అర్థం కావడం లేదని, ఒక ఇంట్లో ఇద్దరి పేర్లపైన 2 లక్షల రుణం ఉంటే ఒకరికి మాఫీ అవుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లా వ్యాప్తంగా రైతు రుణమాఫీ ప్రక్రియ ఎలా కొనసాగుతుందనే అంశంపై సిద్దిపేట జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ హరిబాబుతో మా ప్రతినిధి రాజబాబు ఫేస్ టు ఫేస్. దశాబ్ద కాలంగా అన్నదాతలు ఎదురు చూస్తున్న రైతు రుణమాఫీ ప్రక్రియకు తెరపడిందని చెప్పవచ్చు. నూతనంగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి రైతు రుణమాఫీని వేగవంతం చేసిందని చెప్పొచ్చు. అందులో భాగంగానే ఇప్పటి వరకు గత నెల 18వ తారీఖు నుండి 1 లక్ష రూపాయల రుణమాఫీని ప్రారంభించింది. ఇప్పుడు 1,50,000 వరకు సెకండ్ విడతలో ప్రారంభం చేస్తుంది. ఈ నేపథ్యంలోనే సిద్దిపేట జిల్లాకు సంబంధించి రైతు రుణమాఫీ ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతుంది అనే అంశంపై మనతో లీడ్ బ్యాంక్ మేనేజర్ హరిబాబు గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా రైతు రుణమాఫీ ప్రక్రియ ఎలా కొనసాగుతుంది? ముందుగా S6 టీవీ ప్రేక్షకులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలండి. ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో అన్నదాతలకు రైతుల సంక్షేమం కోసం మొదలుపెట్టినటువంటి ఒక మంచి కార్యక్రమం రుణమాఫీ ప్రక్రియ. ఈ రుణమాఫీ ప్రక్రియ నందు మొదటి ఫేజ్ కింద 53,129 మంది రైతులు బెనిఫిట్ పొందడం అనేది జరిగింది. వీళ్ళకి గాను 290 కోట్ల చిల్లర అమౌంట్ నేరుగా వాళ్ళ రైతు ఖాతాలకి జమ చేయడం జరిగింది. ఫేజ్ 2 కింద 27,955 మంది రైతులకు మనం గవర్నమెంట్ మాఫీ చేయడం జరిగింది. అమౌంట్ ప్రకారం చూసుకుంటే 279 కోట్ల చిల్లర. ఈ రెండు కలిపితే సుమారుగా 81,084 మంది రైతులు బెనిఫిట్ పొందడం జరిగింది. గవర్నమెంట్ నేరుగా ఆ రైతు ఖాతాల్లోకే డబ్బుల్ని జమ చేయడం అనేది జరిగింది. 2 విడతలకు సంబంధించి 569 కోట్ల చిల్లర అమౌంట్ జమ చేయడం జరిగింది బ్యాంకుల్లో రైతు ఖాతాల్లోకి. ఇప్పుడు ఏంటంటే ఆయా బ్యాంకులు రైతుల క్రాప్ లోన్లు రెగ్యులర్గా ఉండి రెన్యువల్ చేసుకుని ఉన్నట్లయితే నేరుగా రైతుల యొక్క సేవింగ్స్ ఖాతాకి ఆ రుణమాఫీ అమౌంట్ని, ఆ బెనిఫిట్ని నేరుగా జమ చేయడం జరిగింది. రెన్యువల్ పెండింగ్ ఉండి డ్యూ డేట్ దాటిపోయినటువంటి అకౌంట్లు ఏవైతే ఉంటాయో వాటిని బ్యాంకు మేనేజర్లు, అక్కడ ఉన్నటువంటి ఫీల్డ్ సిబ్బంది రైతుల దగ్గర నుంచి పంట అంటే క్రాప్ లోన్ యొక్క డాక్యుమెంట్ని కలెక్ట్ చేసుకొని ఏ రోజుకు ఆ రోజు వాళ్ళకు సాధ్యమైనంత వరకు ఆ క్రౌడ్ని మేనేజ్ చేసుకుంటూ రెన్యువల్స్ చేయడం అనేది ప్రక్రియ కొనసాగుతూ ఉంది. మనకు అందినటువంటి డేటా ప్రకారం సుమారుగా 34,236 మంది రైతులకి ఆల్రెడీ డ్యూ అయినటువంటి క్రాప్ లోన్స్ రెన్యువల్ చేయడం జరిగింది. నేరుగా వాళ్ళ ఖాతాల్లోకి 227 కోట్లు జమ చేసి ఉన్నారు ఇప్పటి వరకు కూడా. ఇది నాకు ముందు రోజు వరకు అందినటువంటి సమాచారము. ప్రతిరోజు ముఖ్యంగా ఇప్పుడు రైతుకు రుణమాఫీ అయిన తర్వాత మళ్ళీ తిరిగి లోన్ తీసుకోవాలంటే కొద్దిగా ఇబ్బంది జరుగుతుంది. ఒక ఇంట్లో యజమానికి ఎకరం ఉండి అతనికి 1 లక్ష రూపాయల లోన్ ఉంది, అతని భార్య పేరు మీద ఒక 50,000 లోన్ ఉంది అనుకుందాం. ఎగ్జాంపుల్, ఈ 1 లక్ష రూపాయల యజమానికి మాఫీ అయినాయి తప్ప 50,000 వాళ్ళకి కాలేదు అనేది ఒక రైతులలో ఒక అనుమానం ఉంది. ఇందువల్ల ఈ జాప్యం జరుగుతుంది. అసలు అవుతుందా కాదా? సార్, మనం ఒక కుటుంబాన్ని ఒక యూనిట్గా భావించడం జరిగింది. ఈ ఒక యూనిట్గా భావించిన క్రమంలో అందులో యజమాని వస్తారు, ఇంట్లో సభ్యులందరూ కూడా ఆ యూనిట్ పరిధిలోకి వస్తారు. ఆ యూనిట్కి 2 లక్షల వరకు మాఫీ చేయడం అనేది జరుగుతూ ఉంది. మీరు చెప్పినటువంటి సందర్భాల్లో ఆ కుటుంబ సభ్యుల్లో ఏదైనా మిస్ అయి ఉంటే మా దృష్టికి తీసుకురాగలిగితే మళ్ళీ వాళ్ళని గ్రీవెన్సీ కింద కలెక్ట్ చేసుకొని వాళ్ళకు కూడా మాఫీ వచ్చేలా ప్రయత్నం చేస్తాం. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా రైతు తీసుకున్న రుణమాఫీకి సంబంధించిన ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో వాళ్ళు క్రమం తప్పకుండా ప్రతి ఇయర్ వాళ్ళు రుణమాఫీ ఇంట్రెస్ట్ కడుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వం రుణమాఫీ చేస్తుంది కాబట్టి ఈ ఇంట్రెస్ట్ రైతు కట్టిన ఇంట్రెస్ట్ తిరిగి వాళ్ళకు అకౌంట్లోకి వస్తుందా? ఒకవేళ కొత్తగా రైతు ఇప్పుడు కొత్త పాస్బుక్ వచ్చింది, అతను రుణం తీసుకోవాలంటే ఏం చేయాలి? ఎవరిని కలవాలి? అక్కడ మన హెల్ప్ డెస్క్ పెట్టిర్రా? దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమేమి చేయాలి బ్యాంకర్స్? సరే, మీరు అడిగినటువంటి దాని ప్రకారం ఏంటంటే ప్రతి రైతుకు కూడా ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్రకారం అనేది లోన్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఒక ఎకరాకి ఎంతగా లోన్ ఇవ్వాలి అనేది డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్నటువంటి టెక్నికల్ కమిటీ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ని ప్రిపేర్ చేస్తుంది.
ఆ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం రైతు పండిస్తున్నటువంటి పంటని అనుగుణంగా చేసుకొని ఆ లోకల్ బ్రాంచ్ మేనేజర్ని కలిస్తే ఆ ఫీల్డ్ ఆఫీసర్ గారు లోకల్ బ్రాంచ్ మేనేజర్ గారు ఎలిజిబిలిటీ ప్రకారం లోన్ శాంక్షన్ చేయడం అనేది జరుగుతుంది. రుణమాఫీ వచ్చి అకౌంట్లో జమ అయిపోయినటువంటి బారోవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు నేరుగా బ్యాంక్ మేనేజర్ని సంప్రదిస్తే ఆ మేనేజర్ గారు ఆ లోన్ అమౌంట్ వేవర్ అమౌంట్ ఎంత వచ్చింది ఈయన అంటే మనకు కట్ ఆఫ్ డేట్ ప్రకారం 9 డిసెంబర్ 2023 వరకు కట్ ఆఫ్ డేట్గా తీసుకోవడం జరిగింది. అంటే ఆ రోజు వరకు ఉన్నటువంటి అసలు మరియు వడ్డీ మాఫీ చేయడం అనేది జరిగింది. 9 డిసెంబర్ 2023 తర్వాత పడినటువంటి ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో అది మన బారోవరు పే చేసుకోవాల్సి ఉంటుంది. మా బ్రాంచ్ మేనేజర్ని కాంటాక్ట్ అయితే ఆ తర్వాత ఎంత ఇంట్రెస్ట్ పడింది అనేది క్యాలిక్యులేషన్ చేసి చెప్పడం జరుగుతుంది. అది రీపే చేసుకొని మళ్ళీ ఫ్రెష్గా తన ఎలిజిబిలిటీ ప్రకారం లేటెస్ట్ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం లోన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. దీనికి సంబంధించి బ్యాంకర్స్ దగ్గరికి మన రైతు సోదరులు వెళ్ళి కలిసి బ్యాంకుకి ఏ డాక్యుమెంట్ అవసరం అవుతుంది అనేసి అడిగితే ఆ బ్రాంచ్ మేనేజర్ గారు ఒక లిస్ట్ ఇచ్చేస్తారు. అందులో ఏముంటుంది అంటే కేవైసీ డాక్యుమెంట్స్ లైక్ మన ఆధార్ కార్డు కావచ్చు, పాన్ కార్డు కావచ్చు, ఓటర్ కార్డు కావచ్చు, ఇలాంటివి ఒక ఫోటో సబ్మిట్ చేయటం, లేదా మన ల్యాండ్ రికార్డుకి సంబంధించి పట్టాదారు పాస్బుక్ ఉంటుంది కదా మన దగ్గర, ఒరిజినల్ ఉంటుంది, ఈ పాస్బుక్ అనేసి అంటాం. ఆ ఈ పాస్బుక్ని తీసుకెళ్ళి బ్యాంక్ మేనేజర్ గారికి అయ్యా నాకు ఇంత పాస్ పుస్తకంలో ఇంత పొలం ఉంది అంటే ధరణిలో వెరిఫై చేస్తారు. బ్రాంచ్ మేనేజర్ కావచ్చు, ఫీల్డ్ ఆఫీసర్ కావచ్చు. ఆ వెరిఫై చేసి ఆ ల్యాండ్ ఎంతైతే ఉందో దానికి సంబంధించి డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ ఇచ్చినటువంటి టెక్నికల్ కమిటీ ఇచ్చినటువంటి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఆధారంగా చేసుకుని ఆ బ్రాంచ్ మేనేజర్ మన రైతు సోదరులకు క్రాప్ లోన్ శాంక్షన్ చేయడం జరుగుతుంది. ఫైనల్గా సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఎంతమంది రైతులకు రుణమాఫీ అయింది? ఈ ఫస్ట్ సెకండ్ విడత 1,50,000 వరకు ఎంతమందికి రైతులకు ఈ రుణమాఫీ అయింది? ఎన్ని డబ్బులు రైతులకు జమ అయినాయి, రైతుల అకౌంట్లో జమ అయినాయి? ఫైనల్గా రైతులకు మీరు ఇచ్చే సందేశం ఏంది? మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం 81,84,000 మంది రైతులకి రుణమాఫీ చేయడం జరిగింది మన సిద్దిపేట జిల్లా సంబంధించి. అమౌంట్ వచ్చేసి 569,54,00,000 నేరుగా ఈ అమౌంట్ రైతు ఖాతాల్లో జమ చేయడం అనేది జరిగింది ఇప్పటి వరకు. ప్లస్ నేను రైతు సోదరులకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే బ్యాంకుల్లో సిబ్బంది చాలా స్ట్రెస్లో వర్క్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా రాత్రి 8-9 అయినా కూడా కష్టపడి పనిచేయడం జరుగుతూ ఉంది. రైతు సోదరులందరూ కూడా వాళ్ళకు తెలుసు వాళ్ళ పొలానికి సంబంధించి డేటా, వాళ్ళ కేవైసీ డాక్యుమెంట్స్, వాళ్ళ ఫోటోలు ఏమేం కావాలనేది ముందు నుంచి అవగాహన ఉన్న కారణంగా వాళ్ళ మేనేజర్ దగ్గరికి లేదా ఫీల్డ్ ఆఫీసర్ దగ్గరికి కొంత సమయం పాటించి మేనేజర్ని కలిసి అంటే తొందర పెట్టకుండా గాబరా పడకుండా వాళ్ళ క్రాప్ లోన్లోనే రెన్యువల్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది మొత్తానికైతే సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా 81,000 పైచిలకు రైతులకు రుణమాఫీ ప్రక్రియ జరిగింది. ఇందులో భాగంగానే 500 కోట్ల పైచిలకు డబ్బులు కూడా రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగిందని చెప్పి హరిబాబు గారు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా రైతులు ఎలాంటి అపోహలకు అనుమానాలకు పోవద్దు. ప్రతి ఒక్క రైతుకు 15 ఆగస్టులోపు ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో దాని ప్రకారం 2 లక్షల రుణమాఫీ మాత్రం పక్కాగా జరుగుతుందని చెప్పేసి లీడ్ బ్యాంక్ మేనేజర్ హరిబాబు చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ నరేష్తో రాజబాబు, S6 న్యూస్, సిద్దిపేట. నా పేరు రమేష్, బండచీలపల్లి. మా రైతులందరి తరపున ముందుగా గవర్నమెంట్కు మాకు 2 లక్షల రుణమాఫీ చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ, కాకపోతే ఇలా కొన్ని ఇన్స్ట్రక్షన్ పెట్టాడు. 2 లక్షలు ఫస్ట్ ఏమో మన ఎలక్షన్ హామీ 2 లక్షల రుణమాఫీ చేస్తున్నాడు. ఇప్పుడేమో మన రేషన్ కార్డు వైద్య పెడుతున్నాడు. అలా రేషన్ కార్డు అంటే ఒక్కొక్క ఇంట్లో ఒక కుటుంబానికి 2 ఉంటారు, భార్య భర్తలు ఉంటారు. అలాగే ఒకరికి కట్ చేసి అవి కొన్ని ఇన్స్ట్రక్షన్ బాగలేవు. అలాగే ఇప్పుడు బ్యాంకులకు వస్తే కూడా బ్యాంకులు వాళ్ళు ఏమంటారు, కట్ ఆఫ్ డేట్ తర్వాత ఇంట్రెస్ట్ కట్టమంటారు. ఆ ఇంట్రెస్ట్ వాళ్ళు ఇప్పుడు రైతులకు ఇప్పుడే పెట్టుబడి పెట్టే కాలం. ఇప్పుడు మళ్ళీ ఇంట్రెస్ట్ కట్టేదాకా వీళ్ళు అకౌంట్ లాక్ చేసినాము అది అంటారు. ఇది కూడా గవర్నమెంట్ దృష్టికి వెళ్ళాలని మా అందరి తరపున కోరుతున్నాను. నాకు 1,38,000 ఉండే, 1,26,000 వచ్చింది. మిగతా 6,000 అదే డిసెంబర్ తర్వాత ఇంట్రెస్ట్. ఆ ఇంట్రెస్ట్ ఒకటి కట్టమంటుండే మాఫైంది నాకు. మా మేడంకు ఇంకో అంటే జనవరిలో తీసుకున్నాం కాబట్టి అదొకటి మాఫీ కాలే, ఒక 26,000. నాకు ఒక 1,38,000 మాఫైంది. చాలా మందికి మాఫైంది. కానీ ఇక కొంచెం ఇన్స్ట్రక్షన్ కొద్దిగా ఇంకొంచెం ఇబ్బంది తొలగిస్తే రైతులకు కొంచెం యూజ్ అవుతుంది.